వాడివేడి చర్చలకు మళ్లీ తెలంగాణ అసెంబ్లీ వేదికైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం నడవబోతుంది. సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఏడాదిలో సాధించిన పాలనా విజయాలను ప్రజల ముందు ఉంచాలని అధికార పార్టీ యోచిస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలు, జనాల సమస్యలపై గళం వినిపించాలని బీఆర్ఎస్, బీజేపీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో సమావేశాలు హాట్గా జరగనున్నాయి. తెలంగాణలో సభా పర్వానికి రంగం సిద్ధమైంది. శీతాకాలంలో హీట్ పుట్టించేలా అసెంబ్లీ సెషన్స్ హాట్ గా జరగబోతున్నాయి. గత సమావేశాల్లాగే ఈసారి కూడా అనేక బిల్లులు, ప్రజా సమస్యలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు మరింత ఎదురుదాడి చేయాలని చూస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షాల విమర్శలను అయితే ధీటుగా తిప్పికొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. డిసెంబర్ 9న ఉదయం 10:30 తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అనంతరం బీఎస్సీ మీటింగ్ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ప్రతిపక్షాలు మాత్రం సెషన్స్ ను నెల రోజుల పాటు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎజెండాపై స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఎస్సీ మీటింగ్ లో స్పష్టత రానుంది. సభను ఎన్ని రోజులు జరపాలి, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై అందులో చర్చిస్తారు. అసెంబ్లీలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతోంది ప్రభుత్వం. భూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తయారైన ముసాయిదా బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలను సభ్యుల ముందు ఉంచి రైతులకు అందించే పెట్టుబడి సాయంపై విధి విధానాలను ఖరారు చేయనున్నారు. రైతు భరోసా సహాయాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఎలాంటి భూములకు ఇవ్వాలి అనే అంశంపై చర్చించనుంది. వీటితో పాటు గతంలో 2 సంతానం ఉన్నవారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దీనిని సవరించి 3 సంతానం ఉన్నా కూడా పోటీ చేసే అవకాశాన్ని కల్పించబోతోంది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సర్కార్ వైఫల్యాలను సభలో లేవనెత్తేందుకు విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అందరికీ రుణమాఫీ కాకపోవడం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, లగచర్ల ఘటన, రైతు భరోసా నిధులు, ధాన్యానికి 500 బోనస్ పై సమావేశాల్లో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా కూల్చివేతలు, మూసి ప్రక్షాళన వంటి కీలక అంశాలను సభలో ప్రస్తావించాలని చూస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 1 ఇయర్ పాలనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఛార్జ్షీట్లను విడుదల చేశాయి. 6 గ్యారంటీల అమలుపై నిలదీయనున్నాయి. 6 అబద్దాలు, 66 మోసాలని శాసనసభ వేదికగా ఎండగట్టాలని బీజేపీ పార్టీ యోచిస్తోంది. ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో కేసీఆర్ సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రజా సమస్యలను లేవనెత్తాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల కష్టాలపై చర్చ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లగచర్ల సహా పలు అంశాలను చర్చకు తీసుకురావాలని సూచించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలన్నారు. రాష్ట్రంలో సమస్యలు, పరిష్కారాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న ఆయన మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, నిర్బంధ పాలనను సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను ధాటిగా తిప్పికొట్టాలని ఇప్పటికే రేవంత్ టీం అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఎస్సీ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.